నమస్తే, నేను మధు. ఇటీవల సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్ గారు ఒక కీలక వ్యాఖ్యలు చేశారు. ఏంటి అంటే ఎంజీఆర్ గారిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేయడం అయితే జరిగింది. దీనికి సంబంధించి ఎంజీఆర్ ఫ్యాన్స్ కావచ్చు, తమిళనాడు ఉన్నటువంటి కొంతమంది హీరోలు కావచ్చు రియాక్ట్ అవడం అయితే జరిగింది. ఖచ్చితంగా రాజేంద్ర ప్రసాద్ గారు క్షమాపణలు చెప్పి తీరాలని చెప్పేసి సోషల్ మీడియా వేదికగా కూడా చాలా క్వశ్చన్స్ అయితే రైజ్ అయ్యాయి. మరి దీని గురించి రాజేంద్ర ప్రసాద్ గారు కూడా స్పందించడం అయితే జరిగింది. అసలు ఏం జరిగింది ఈరోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, రాజేంద్ర ప్రసాద్ గారు ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న, ఎంతో నెమ్మదస్తుడైన ఒక మంచి నటుడు అనే చెప్పచ్చు. ఎంతో మంది ప్రజాభిమానం పొందిన నటుడు అని కూడా చెప్పచ్చు. సో ఆయన రీసెంట్గా కొన్ని వ్యాఖ్యలు చేశారు ఎంజీఆర్ గురించి. సో ఆయన గురించి చేసిన వ్యాఖ్యలు నిజమో అబద్ధమో పక్కన పెడితే కొంతమంది హీరోల నుంచి ప్రజల వరకు అందరూ కూడా రాజేంద్ర ప్రసాద్ గారిని క్షమాపణలు తెలియచేయాలి అని చెప్పేసి అన్నారు. సో ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు కూడా క్షమాపణలు చెబుతున్నారు. మరి అంత పెద్ద నటుడు ఇంత ఒదుగుండడం మరి ఎక్కడైనా చూసారా సార్? అసలు మీరు అన్న దాంట్లో నేను ఏకీభవించలేను కొంచెం చివరి వాక్యాన్ని. ఆయన పెద్ద నటుడు ఏం వదగలేదు. వదగకపోవడం వల్లనే ఇన్ని అనర్థాలు, ఇన్ని విమర్శలకు వస్తూ ఉన్నాయి. ఎప్పుడైనా ఎంత సమ్మెట పోటు పడితే అంత వెన్నె రావాలి, ఎంత ఎదిగితే అంత వదగాలి. అవును. కానీ మరి రాజేంద్ర ప్రసాద్ గారికి ఏమైందో, వయసు మీద పడుతున్నా కానీ బుద్ధి మందగిస్తుందా అనేది నా అనుమానం. అంత పెద్ద వ్యక్తిని అనకూడదు కానీ తప్పదు. ఎందుకంటే వరుసగా సంఘటనలు, ఒకటి కాదు రెండు కాదు, అవి కూడా దిగజారినటువంటి వాక్యాల తీరది. అంటే ఒక లేడీ తనతో కలిసి నటించిన మహిళా నటిని అన్నటువంటి సంబోధించినటువంటి పదాలు, తన ఎంత స్నేహితుడైనా సరే, ఎంత వారినైనా సరే అలాంటి పదాన్ని సంబోధించకూడదు. ఆలీ విషయంలో అలా సంబోధించడం, తన స్నేహితుడే అంత క్లోజ్ అన్నప్పుడు తన క్లోజ్ నటుడిని ఆ బూత్ పదంతో సంబోధించడం అనేది అసహ్యమైనటువంటి విధానం, లేదా ఆయన ఎదగని లేదా లోతత్వ మనస్తత్వానికి నిదర్శనం. తరచూ ఈ మధ్యకాలంలో హీరోయిన్ల గురించి కానీ, లేదా తోటి నటుల గురించి కానీ, సందర్భాల గురించి కానీ ఆయన మాట్లాడుతూ ఉపయోగిస్తున్న పదాలు సభ్య సమాజంలో అందరం కూడా దాన్ని అన్పార్లమెంట్ లాంగ్వేజ్గానే వ్యవహరిస్తాం. ముఖ్యంగా ఒక నటుడు అనేవాడు లేదా ఏ నాయకుడైనా సరే ఒక వేదిక మీద ఎక్స్ప్రెస్ చేస్తున్నప్పుడు, లేదా ఒక సభ మీద మాట్లాడుతున్నప్పుడు, ఒక కెమెరాల సాక్షిగా మాట్లాడుతున్నప్పుడు చాలా ఉన్నతంగా ఉండాలి. ఎందుకంటే ఈ రోజుల్లో ఏ చిన్న వాక్యం మన గతంలో పాత తాలూకు సామెతలు వాడినా కూడా మనోభావాలు దెబ్బతింటున్నాయి. వందల సంవత్సరాల నుంచి సామెతలు ఉన్నమాట అయినా కూడా ఎవరో ఒక కులానికో ఇంకొకరికో మనోభావాలు దెబ్బతింటుంటే వాళ్ళ అభ్యంతరాలు చెప్తున్న సందర్భం కాబట్టి, ప్రతి చిన్న విషయం కూడా వైరల్ అవుతున్న విషయం కాబట్టి మన ఒళ్ళు దగ్గర పెట్టుకొని, నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాల్సినటువంటి బాధ్యత గల విధానం అంత పెద్ద నటుడికి లేకపోవడం మనం బాధపడాల్సిందే. ఎంజి రామచంద్ర గారి నుంచి ఆయనకే కదా అందరికీ తెలుసు. మనకు తెలుగు వాళ్ళకి ఎన్టీ రామారావు ఎంతవాడో, తమిళకు ఎంజి రామచంద్ర గారు అంతటి వాడు. మహానటుడే, గొప్ప నటుడే. ఇతను గొప్ప నటుడే అని చెప్పే ఉద్దేశం ఉన్నప్పటికీ కూడా ఆ సందర్భంలో కాంతారావు గారిని గొప్పతనాన్ని గురించి చెప్పే ఉద్దేశంతో అతన్ని తక్కువ చేసి మాట్లాడడం, ఆ తక్కువ చేసే పదాలు కూడా బూతు పదాలుగా ఉండడం అనేది అభ్యంతరం చెప్పడం, వెంటనే వైరల్ అవ్వడంప్పుడు మా లాంటి వాళ్ళు కూడా విమర్శించాము. ఆలోపు తమిళ సీనియర్ నటుడు నాజరు, మన తెలుగులో కూడా నాజరు బాగా సుపరిచితుడే, అతను తర్వాత తమిళ నట సంఘం నుంచి, నడిగరం సంఘం నుంచి విషయాలు కూడా అభ్యంతరం తెలియజేయడం. వెంటనే రాజేంద్ర ప్రసాద్ గారు అయితే క్షమాపణ అయితే చెప్పాడు కానీ ఆయన ఏం తగ్గినట్టుగా అనిపించదు. కానీ ఆయన ఎట్లా తమిళ ప్రేక్షకులు మనోభావాలు దెబ్బతిన్నాయి అని తమిళంలోనే క్షమాపణలు చెప్పారు కదా సార్. మరి తమిళ ప్రజలు ఎలా తీసుకుంటారు దీన్ని? ఖచ్చితంగా తిట్టిన తర్వాత క్షమాపణలు చెప్పడం, కొట్టిన తర్వాత సారీ చెప్పడం అనేది యాక్చువల్గా యాక్సెప్టబుల్ కాదు. కానీ తెలుసో తెలియక మాట్లాడితే, ఒక్కసారి మాట్లాడితే బాధ పర్వాలేదు. కానీ తరచూ ఆయన ఆ విధంగా బిహేవ్ చేస్తున్నాడు. స్త్రీల పట్ల అగౌరవమైన పదాలు, స్నేహితుల పట్ల అగౌరవమైనటువంటి సంబోధన, పైగా ఒక నటుని పట్ల చులకన భావం. మరి నటన విషయంలో బాగా కాంపిటీషన్ ఉంది. ఆ రోజుల్లో అంత మా ఎంజి రామచంద్ర వారు కూడా భయపడేవాడు అని చెప్పినా పర్లేదు. దానికి ఆయన చెప్పదలుచుకున్న దానికి ఇష్టం. ఆయన ఎలాంటి భయపడ్డాడనో లేదా నిజంగా భయపడ్డాడో లేదో అది నీ అనుభవంలో నీకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్లో ఉన్నటువంటి భావం కావచ్చు. నువ్వు చూసిన కోణంలో చెప్పదలుచుకున్నావు, అంతవరకు స్వేచ్ఛ ఉంది. కానీ ఆయనను కించపరిచేటువంటి పదప్రయోగాలు అనేది అభ్యంతరకరం. అది ఎవరికి వాడద్దు. ఇక్కడ తమిళ హీరోకి వాడద్దు, తెలుగు హీరోకైనా వాడద్దు. నువ్వు తమిళలో క్షమాపణ చెప్పినంత మాత్రాన అదేమో గొప్ప యాక్సెప్టబిలిటీస్ కాదు. కాకపోతే అందరు రీచ్ అవ్వాలని లాంగ్వేజ్ వాడాడేమో. కానీ నువ్వు తెలుగులో మాట్లాడిన బూతువే తమిళనాడు రాష్ట్రం మొత్తం
అల్లాకొల్లం అయిపోయింది చూసాం కదా. ఇంకా ఏంటంటే తమిళియన్స్ ఎక్కువ శోభాభిమానాన్ని కలిగి ఉంటారు. అవును. వాళ్ళ భాష పట్ల, వాళ్ళ నటుల పట్ల, వాళ్ళ ప్రాంతం పట్ల చాలా అభిమానాన్ని కలిగి ఉంటారు. పైగా ఎంజి రామచంద్ర గారిని వాళ్ళు స్వయంగా వాళ్ళ కోసం వెలిచిన దేవుడిగా భావిస్తారు. అవును, ఇక్కడ ఎన్టీఆర్ గారిని కృష్ణుడిగా ఎలా మనమన్నా ఇంకా ఎన్టీ రామారావు గారి సగం మంది సగవర్గీయులే మాత్రం యాక్సెప్ట్ చేస్తాం, కానీ తమిళనాడు ఎంజి రామచంద్ర గారికి ఎదురు లేదు. మొత్తం యావత్తు ఎంజి రామచంద్రకి పోటీ కానీ సమతుల్యంగా ఎవరిని చూడరు, వాళ్ళు అంత అభిమానంగా చూసుకుంటారు. నటుడిగా ఎంత ఆరాధిస్తారో, ముఖ్యమంత్రి కూడా ఆయన చేసినటువంటి నిజంగా కూడా సంక్షేమ పథకాలు అద్భుతంగా ఉంటాయి. కాకపోతే అది ఎంతవరకు యాక్సెప్టబుల్, సంక్షేమం అంతవరకు ఇవ్వాలి లేదనేది డిబేట్ వేరే. కానీ కామన్ మ్యాన్కి ఏమేమి ఇవ్వాలి, ఎట్లా కింది స్థాయికి ఎలా పరిపాలించాలి అనేది చాలా అటువంటి సంక్షేమ పథకాలు తీసుకొచ్చింది ఎంజి రామచంద్ర కూడా. అక్కడి నుంచి ప్రేరణతోటి ఎన్టీ రామారావు గారు ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా అట్లాంటి సంక్షేమ పథకాలు కూడా సృష్టించాడు. సో ఎంజి రామచంద్ర గారే ఎన్టీ రామారావుకు గురువుగా భావించవచ్చు ఇట్లాంటి విషయంలో. ఎందుకంటే ఆయన మొదటి ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి, మొదటి రాజకీయాల్లో ఎన్టీ రామారావు కన్నా ముందే ఉన్నాడు, ఆల్రెడీ ముఖ్యమంత్రి వ్యవహరించాడు కాబట్టి. సో అంత గొప్పవాడిని రాజేంద్ర ప్రసాద్ ఆ విధంగా మాట్లాడడం, ఇంకా గతంలో అన్నాడు నేను స్టేజ్ ఎక్కి ఇక్కడి నుంచి మాట్లాడను అని కూడా ఏదో సంజాయించి చెప్పాడు. బట్ అయినా కూడా అవే దొరుకుతున్నాయి. నా ఉద్దేశంలో ఇక రాజేంద్ర ప్రసాద్ గారు స్టేజీ లెక్కకుండా హాయిగా కృష్ణారామ అనుకుంటూ, లేకపోతే వచ్చినటువంటి 1-2 వేషాలు వేసుకుంటూ కూర్చుంటే బాగుంటుంది. ఇక స్టేజ్ ఎక్కకుంటేనే బాగుంటుందనే నా ఉద్దేశం. సో ఏదేమైనా సరే రాజేంద్ర ప్రసాద్ గారు క్షమాపణలు కోరుతూ తమిళంలో ఒక వీడియోని అయితే రిలీజ్ చేయడం జరిగింది. నేను చేసింది తప్పే, నన్ను క్షమించండి అన్నట్టు. సో దీని గురించి మరి తమిళ ప్రజలు ఎలా స్పందిస్తారు, ఈ సారీని యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేది వెయిట్ చేసి చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.